నారా లోకేష్ నాయకుడైపోతున్నారు. తన పార్టీకి దాదాపుగా అధ్యక్షుడు కానీ లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఏదో ఒక పోస్టులోకి రాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ మొత్తం అధికారికంగా నారా లోకేష్ చేతుల్లోకి మళ్ళబోతుంది. ఇప్పటికే వాస్తవానికి పార్టీ వ్యవహారాలన్నీ లోకేషే చక్కదిద్దుతున్నారు. పార్టీ నియామకాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా లోకేష్ మాటే నడుస్తుంది. ఇతర అన్ని రకాలుగాను లోకేష్ ఆధిక్యత అయితే స్పష్టమవుతుంది. ఇప్పుడు అదే అధికారయుతం కాబోతుంది. అయితే చంద్రబాబు నాయుడు నాయకత్వ వారసత్వాన్ని నారా లోకేష్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత అసలైన పరీక్షలు ఎదుర్కోబోతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరు నాయకులు ఉన్నారు. ఈ ఇద్దరు మాస్ ఫాలోవర్లని నడుమ వాళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి నారా లోకేష్ చరిష్మా ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన యంత్రాంగం ఉంది. పార్టీ చాలా బూత్ లెవెల్ వరకు అత్యంత నిబంధనలతో కూడినటువంటి నియమావళితో వ్యవహరిస్తూ సాగుతూ ఉంటుంది. అలాంటి పార్టీకి నాయకుడిగా లోకేష్ ఎస్టాబ్లిష్ కావడం పెద్ద పరీక్ష అయితే కాదు. కానీ ఇద్దరు బలమైన నేతల మధ్య తాను బలమైనటువంటి నాయకుడిగా ఎదగడమే అసలైనటువంటి పరీక్ష. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నాయకత్వం నుంచి సారథ్యం వహించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి దశ వేరు. ఆనాటికి కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది. వాస్తవానికి 1994 అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను 230 సీట్లకు పైగా ఆనాటి టీడీపీ కూటమి దక్కించుకుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు సీట్లతో కేవలం 25-26 స్థానాలతో ఆ పార్టీ పరిమితం అయిపోయింది. తగినంత నాయకత్వం లేక కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేక చతికిల పడిపోయింది. అలాంటి దశలో నాయకుడిగా ఎదగడానికి చంద్రబాబుకి ఎటువంటి అడ్డంకులు కనిపించలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, లక్ష్మీపార్వతి ఇలాంటి కొంతమంది పోటీ పడినప్పటికీ వాళ్ళందరినీ అధిగమించడం చంద్రబాబుకి పెద్ద కష్టం కాలేదు. కానీ నారా లోకేష్ పరిస్థితి అలాంటిది కాదు. విపక్షంలో వైఎస్ఆర్సీపీ దాదాపు 40% ఓట్లతో ఉంది. అదే సమయంలో బలమైనటువంటి కులం అండదండలతో పవన్ కళ్యాణ్ గట్టి పోటీదారుడిగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య నారా లోకేష్ సర్దుబాటు చేసుకోవడం, ఎదగడం, వాళ్ళిద్దరికన్నా బలమైనటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అన్నది చాలా చాలా పెద్ద పరీక్ష. అదే సమయంలో నారా లోకేష్కి తెలుగుదేశం పార్టీ సీనియర్ల నుంచి అనేక రకాల సవాళ్లు ఎదుర్కోబోతున్నాయి. అదే సమయంలో సీనియర్లు ఎన్టీఆర్ లాంటి వాళ్ళ పేరుని ముందుకు తీసుకొస్తే, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు సీన్లోకి వస్తే అంతర్గతంగానే పెద్ద పరీక్ష ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలా ముప్పేట దాడి నారా లోకేష్ ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పక్షంగా, మరొక వైపు పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా, ఇప్పుడు ఆ తర్వాత ఎలాంటి పక్షంగా మారుతారో కూడా చెప్పలేం. మూడో వైపు జూనియర్ ఎన్టీఆర్. ఆయన నిజంగా రాజకీయ తెర మీదకి వస్తే మాత్రం చాలా చాలా సవాళ్లకు నారా లోకేష్ సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇలా మూడు వైపుల దాడి ఎదుర్కోవలసినటువంటి దశలో నారా లోకేష్ నాయకత్వ సామర్థ్యం ఏ మేరకు నిరూపించుకుంటారు, ఎంతగా నిలబడతారు, ఎలా ఎదుగుతారు, అదే టీడీపీ నారా లోకేష్ భౌతవ్యాన్ని నిర్ణయించబోయేటువంటి అంశం.